హాయ్, అందరికీ నమస్కారం అండి. అందరు బాగున్నారా? నేను ఈరోజు బెండకాయ పచ్చడి చేస్తున్నాను. ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఇవి బెండకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలు, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయ, కొంచెం చింతపండు. ఏంటంటే అండి, ఈరోజు వీడియో తీసేవాళ్ళు లేరు, స్టాండ్ పెట్టుకొని చేస్తున్నాను. ఏమన్నా పొరపాటు ఉంటే క్షమించండి. ఆయిల్ వేసుకుందాము. కడాయి వేడెక్కింది. ఆయిల్ వేసుకుందాము. ఒక స్పూను జీలకర్ర, కొన్ని మెంతులు. రోటీ పచ్చడి ఇది మిక్సీలో వేసుకుంటే చాలా వరకు మెత్తగా అయిపోతుందండి. ముందే జిగురు ఉంటుంది బెండకాయలు. మనం రోటీలో దంచుకున్నాం అనుకోండి బాగుంది. చింతపండు కూడా వేసుకున్నాము. ఇత్తులు తీసేసినాను. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము. మంచి కడిగి తరిగి పెట్టినాను. ఇంతవరకు వేగాయి. ఇప్పుడు కొంచెము టమాటా వేసుకున్నాము. ఇక కట్ చేసుకుని పెట్టుకున్న టమాటా హైలో పెట్టుకొని వేయించుకోవాలి. టమాటా వేసినప్పుడు బెండకాయతో అంటే బెండకాయలు అవి వేగుతున్నాయి. అంతలోకి మనము ఇవి పచ్చడి దంచుకున్నాము. సాల్ట్ వేసుకున్నాను. పాప తీసుకెళ్తుంది, టైం అవుతుంది అన్నట్టు. ఇంకా చాలు, ఇంకా దంచుకుంది. ఇప్పుడు బెండకాయలు కూడా వేసేసుకున్నాము. ఎక్కువ మెత్తగా దంచుకోకుండా కొంచెం కచ్చా పచ్చా దంచితే చాలు. ఇంతవరకు చాలు. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసి దంచుకుందాము. ఇదిగోండి ఉల్లిగడ్డలు దంచుకున్నాము. అయిపోయింది, తీసేసుకున్నాను గిన్నెలోకి. ఇంతేనండి. ఇదిగోండి రోటీలో ఇప్పుడు రైస్ కూడా వేసుకొని కలుపుకొని తలా ఒక ముద్ద తింటాము. బాగుంటుందండి రోటీలో ఇట్లా అన్నం కలుపుకుంటే. ఇదిగోండి ఇది బెండకాయ పచ్చడి. చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది ఇది. మీరు కూడా ఇలానే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. బాయ్. ఇదిగోండి మా ర్యాబిట్కి కొంచెం ఒంట్లో బాగలేదు. సిరప్ కూడా మర్చిపోతాను అప్పుడప్పుడు వేయడానికి. కిచెన్లోనే పెట్టుకున్నాను. చూడండి, నేను వంట చేస్తే నా దగ్గరే పడుకోంది. దానికి కొంచెం బాగలేదండి. ఇవ్వండి చాలా డల్గా ఉంది. అప్పుడప్పుడు సిరప్ వేయడానికి మర్చిపోతానని కిచెన్లోనే పెట్టుకున్నాను నేను.